డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాడు చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 6,70,16,362 రూపాయల విలువ గల బంగారు, వెండి వస్తువులను స్వాధీనపరుచుకున్నారు. విజయవాడ నుంచి అమలాపురం వైపు వెళ్తున్న లాజిస్టిక్ వ్యాన్లో సుమారు 90 కేజీల 530 గ్రాముల బంగారం, 1871 గ్రాముల వెండి వస్తువులు వెళ్తుండగా చెక్పోస్టు అధికారులు తనిఖీ చేసి సీజ్ చేశారు. వీటికి సరైన బిల్లులు లేనందున ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్పోస్టు గోపాలపురం నందు తనిఖీ చేసి అధికారులు రావులపాలెం సిఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో వీటిని సీజ్ చేశారు. చెక్ పోస్ట్ ఒకటి రన్ చేయడం జరుగుతున్నది. మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో విజయవాడ వైపు నుండి అమలాపురం వైపు వెళ్ళడానికి బీబీసీ లాజిస్టిక్ వెహికల్ వచ్చి ఉన్నది. దాన్ని తనిఖీ చేయగా ఎస్ఎస్టీ టీము మరియు మా పోలీస్ బృందం తనిఖీ చేయగా దాని యందు సుమారు 9.5 కేజీల గోల్డ్, అదేవిధంగా 1872 గ్రాముల సిల్వర్ ఆర్టికల్స్ ప్రాపర్ బిల్స్ లేకుండా ఉన్నాయి. వాటి విలువ 6,70,16,362 రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. సదరు వస్తువులన్నీ సీజ్ చేసుకుని ట్రెజరీకి అప్పచెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారికి రిపోర్ట్ పంపించుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు దర్యాప్తు అనంతరం తగు చర్య తీసుకుంటాం.